పాట వారిని ఐక్యం చేసింది. పాడాలన్న వారి ఆకాంక్ష దూరాన్ని చెరిపేసింది. ఒకరితో ఒకరికి సంబంధం లేదు, పరిచయం కూడా లేదు. కానీ సంగీతం నేర్చుకోవాలన్న పట్టుదల, ఆసక్తి, ఆకాంక్ష వారందరినీ ఒక్కటి చేసింది. ఒకే వేదిక మీద గానం చేసేలా ప్రోత్సహించింది. 2 ఏళ్ల క్రితం మొదలైన ఓ వాట్సాప్ గ్రూప్ సంగీత సమూహం 200 మందిని ఏకం చేసింది. సంగీతం ఓ అంతులేని సముద్రం. పాడాలని, సంగీతం నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ అనేక కారణాలు వారిని పాటకు దూరం చేస్తాయి. ఆసక్తి ఉన్న అవకాశం దొరక్క మరికొందరు సంగీతానికి దూరం అవుతుంటారు. అలాంటి ఔత్సాహికులను ఏకం చేసింది ఓ వాట్సాప్ గ్రూప్. స్వర సుమార్చన పేరుతో 2022లో ఖమ్మంకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పుసులూరి శ్రీలత సంగీత గ్రూప్ ప్రారంభించారు. కేవలం 10 మందితో మొదలైన స్వర సుమార్చన సంగీత సాధన వాట్సాప్ గ్రూప్ లో ప్రస్తుతం 200 మంది చేరారు. వీరిలో ఒకరితో మరొకరి పరిచయం కూడా లేదు. వృత్తులు, ప్రవృత్తులు వేరు, కానీ అభిరుచి మాత్రం పాటే. ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలని ఆశ, పట్టుదల, ఆసక్తే వీరందరినీ స్వర సుమార్చనలో సభ్యుల్ని చేసింది. ఇదిగో ఇలా ఒకే వేదిక మీద గానం చేసేలా పురికొల్పింది. సంగీతం మీద ఆసక్తి ఉండి వివిధ కారణాల వల్ల నేర్చుకోలేకపోయిన వారికి సంగీతం నేర్పడమే ప్రధాన ఎజెండాగా వాట్సాప్ ఏర్పాటైంది. ఇందులో సమయం కుదరని వారున్నారు, కుటుంబ సహకారం లేని వాళ్ళున్నారు, ఆర్థికంగా డబ్బులు చెల్లించి పాఠాలు నేర్చుకోలేని వారు కూడా ఉన్నారు. ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు, ఇలా అన్ని వర్గాల వారు స్వర సుమార్చన సభ్యుల్లో ఉన్నారు. 2022 ఏప్రిల్ 14న 10 మందితో శ్రీలత స్వర సుమార్చన గ్రూప్ ను క్రియేట్ చేశారు. వారికి ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా పాఠాలు నేర్పడం మొదలుపెట్టారు. ప్రతి గురువారం సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు ఒక పాటను, సంగీతంలోని మెలకువలను, సంగీత పాఠాలను నేర్పిస్తారు. సభ్యులంతా ఆ పాటను, నేర్పించిన మెలకువలను ఈ వారం పాటు సాధన చేస్తారు. మళ్ళీ వచ్చే వారం మరో పాట, మరికొన్ని సంగీత పాఠాలు చెప్పడం, ఇలా స్వర సుమార్చన పయనం సాగిపోయింది. ఈ వాట్సాప్ గురించి తెలుసుకున్న మరికొంతమంది కూడా యాడ్ కావడంతో గ్రూప్ సభ్యుల సంఖ్య 200 దాటిపోయింది. ఎలాంటి ముఖ పరిచయం లేదు, ఒకరి గురించి మరొకరికి ఏమీ తెలియదు. అలా మొదలైన వీర సంగీత సాధన ఏకంగా 100 పాటలు నేర్చుకుని నేడు అద్భుతంగా పాటలు పాడుతున్నారు. శ్రీలత, నేను ఈ మధ్య గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పొందాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడడం అంటే చాలా చాలా ఇష్టం. మరి నేను పుట్టి పెరిగిందంతా ఏజెన్సీ గ్రామంలో, మరి అక్కడ సంగీతం నేర్చుకునే అవకాశం అయితే లేదు. నాతో పాటు అది కూడా పెరుగుతూ వచ్చింది, ఆ కోరిక కూడా. మరి నాన్న వల్ల, నాన్న గొంతే నాకు వచ్చింది. మరి ఆ పాట పాడేటువంటి గొంతుని ఇంకొంచెం మార్చుకోవాలి, మలుచుకోవాలి అనుకున్నాను. 30 సంవత్సరాల వయసులో నేను సంగీతం సరళీస్వరాలు మొదలుపెట్టాను. మరి నేను చాలా కష్టపడి సంగీతం నేర్చుకున్నాను. ఎందుకంటే అందరికీ అవకాశం ఉండదేమో. నేను ఒక రోజుకి 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి రోజు రాత్రి వరకు అలా సాధన చేస్తూ చాలా చాలా కష్టపడుతూ నేర్చుకున్నాను. మరి ఇలా నాలాగా నేర్చుకోవాలి అనుకునేటువంటి తపన ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అందరూ ఎక్కడికో వెళ్ళి నేర్చుకోలేరు. కాబట్టి కొంతమంది ప్రోత్సాహంతో ఇలా ఒక ఆన్లైన్లో నేర్పుదాము అనేటువంటి సంకల్పంతో ఇది 2022 ఏప్రిల్ 14న ప్రతి గురువారం రాత్రి 7:30 నుంచి 8:30 వరకు ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. 2022లో మొదలైన స్వర సుమార్చన గ్రూప్ సభ్యులు సరిగ్గా ఏడాదికి తొలిసారి కలుసుకుని మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. మళ్ళీ రెండవ వార్షికోత్సవం దగ్గర పడుతుండడంతో ఖమ్మంలో మరోసారి కలుసుకుని ఘనంగా ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించుకుని స్వరాభిషేకం చేశారు. తమ ఆన్లైన్ గురువు ముందు పాటలు పాడి ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ గ్రూప్ లో అన్ని వయసుల వారు, అన్ని రంగాలకు చెందిన వారున్నారు. అంతేకాదు తెలంగాణతో పాటు విదేశాల్లో ఉంటున్న వారు కూడా గ్రూప్ లో ఉంటూ సంగీతం నేర్చుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఫణిమాధురి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను భారత్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. సో నా పేరు వేదాంతం లక్ష్మమ్మ. నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా 36 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉండేది. కానీ ఉద్యోగ బాధ్యతల వల్ల, పిల్లల పెంపకం, వీటన్నిటితో నాకు తీరిక లేక నేను నేర్చుకోలేకపోయాను. భక్త రామదాస్ జయంతి సందర్భంగా ఆన్లైన్లో నవరత్న కీర్తనలు నేర్పిస్తున్నారని ఆ గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను. దానిలో శ్రీలత మేడం గారు మాకు కీర్తనలు నేర్పించారు. అందరికీ నమస్కారం. నా పేరు కే జ్యోతి. నేను ముంబై నుంచి వచ్చానండి. శ్రీలత మేడం గ్రూప్లో నేను 2 మంత్స్ బ్యాక్ అలా
జాయిన్ అయ్యానండి. నా ఒక ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది, నేను వచ్చాను. చిన్నప్పటి నుండి నాకు పాడాలని చాలా ప్రాణం అండి. వింటూ వింటూ నేర్చుకున్నాను. మేడం దగ్గర నేను జాయిన్ అయ్యాక అసలు ఆ ఆనందాన్ని నేను మాటలో చెప్పలేను. ఒక్కొక్క డెవోషనల్ సాంగ్ మేడం నేర్పిస్తున్నారు. అసలు ఇంకా దానికి నాకు మాటలు లేవు. ఒక 2 లైన్లు మేడం నేర్పించిన పాట పాడాలనుకుంటున్నాను. వెట్టి వలపు జల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వలపు జల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. పాడాలని సంగీతం నేర్చుకోవాలని ఉన్నా ఎక్కడికో వెళ్ళి నేర్చుకోలేరు. పాడాలన్న ఆశను కూడా వదులుకోలేరు. వయసు మీద పడిందన్న బాధతో బయటకు వెళ్ళలేరు. నేర్చుకోవాలన్న ఆశను దూరం చేసుకోలేరు. ఖర్చు భరించలేని వాళ్ళు, సమయం కుదరని వాళ్ళ స్వర సుమార్జన గ్రూప్ పరిష్కారం చూపింది.